హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డబుల్ ఎలిమినేషన్ బ్రో అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను ఇప్పుడుగా సోమవారమే చెప్పాను, డబుల్ ఎలిమినేషన్ ఉండేకి హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందరూ నామినేషన్లో ఉన్నారు. అందుకే వీళ్ళు ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఇంకా కొన్ని వీక్సే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ చేస్తారని. కానీ వీళ్ళు ఇమ్యూనిటీ ఇస్తానన్నారు కాబట్టి ఒక 3-4 మెంబర్స్ అయినా సేవ్ అవుతారు. ఇంకా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతోందంట. ఇంకా షూట్ కంప్లీట్ కాలేదు, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. ఇంకా నిన్నైతే సేవ్ అయింది తనుజ. దాంతో ఓట్లు చాలా స్ప్లిట్ అయ్యాయి. డేంజర్ జోన్కి అయితే దివ్య వచ్చింది స్ప్లిట్ అవ్వడం వల్ల. మార్నింగే చెప్పా, దివ్య అయితే డేంజర్ జోన్లో ఉంది. లీస్ట్ ఓటింగ్ తనకే ఉంది. ఎలిమినేట్ చేయాల్సి వస్తే తనని ఎలిమినేట్ చేయాలి. కానీ వీళ్ళు నిఖిల్ గౌరవ్లో ఇద్దరిలో ఒకరిని షూట్ చేసుకుంటారేమో అన్న నిఖిల్ చేసుకుంటారు అని. కానీ ఇప్పుడు ఒక నేమ్ అయితే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య అయితే ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకొకరు వచ్చేసి గౌరవ్ నిఖిల్లో వచ్చేసి నిఖిల్ని ఎలిమినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. లీస్ట్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఎవరిని ఎలిమినేట్ చేసినా ముగ్గురులో ఇద్దరిని ఎవరిని ఎలిమినేట్ చేసినా ఫేరే. వాళ్ళ టీఆర్పీ వాళ్ళకి ఎలా పాసిబుల్ ఉంటుందో అలా చూసుకుంటారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి పవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా తనుజ దగ్గర పవర్ ఉంది. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఒకవేళ దివ్యాని డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్యాని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ సండే ఎపిసోడ్లో గౌరవ్ని నిఖిల్ని పెడతారా? లేకుంటే ఈరోజు గౌరవ్లో నిఖిల్లో ఒకరిని ఎలిమినేట్ చేసి దివ్య నిఖిల్ దివ్య గౌరవ్ ఇలా పెట్టి పవర్ యూజ్ చేయమంటారా? తనుజాని చూడాలి. తనుజ అయితే ఎవరున్నా నాకు తెలిసి ఆ పవర్ యూజ్ చేయదు. ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్తుంది. ఒకవేళ ఆడియన్స్ ఓట్స్ కాకుండా ఇప్పుడు దివ్య సేవ్ అయింది, నీకు అక్కడ గౌరవ నిఖిల్లో సేవ్ అయ్యారు, నువ్వు ఈ పవర్ యూజ్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు లోపల ఉంటారు అంటే ఎవరు యూజ్ చేయరు. ఎందుకంటే నెగిటివ్ అవుతారు. అది తనుజకు కూడా తెలుసు. ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ వదిలేస్తుంది. ఈసారి ఆ పవర్ ఇది మూడోసారి, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఒక ఎలిమినేషన్ అయితే దివ్య అవ్వబోతుంది. ఇంకా ఇద్దరిలో నాకు తెలిసి ఇంకోటి నిఖిల్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇమాన్యువల్ దగ్గర ఇంకో పవర్ ఉంది. ఆ పవర్ ఎప్పుడన్నా యూజ్ చేయొచ్చు. ఆ పవర్ మనకి ఏంటో తెలియదు. ఎలాగన్నా ఏ పవర్ అన్నా ఇవ్వచ్చు ఇమాన్యువల్కి.